స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. నిఫ్టీ, సెన్సెక్స్ ఈ పేర్లు మనం రోజూ వార్తల్లో వింటూనే ఉంటాం కదా, కానీ నిజానికి ఇవేంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? డోంట్ వరీ, ఈ రోజు మనం ఈ ఫినాన్షియల్ పజిల్స్ని చాలా సింపుల్గా సాల్వ్ చేసేద్దాం. నిఫ్టీ 200 పాయింట్లు పెరిగింది, లేదా గ్లోబల్ న్యూస్ దెబ్బకి సెన్సెక్స్ కుప్పకూలింది. ఇలాంటి హెడ్లైన్స్ మనం ఖచ్చితంగా చూసే ఉంటాం. మొదటిసారి విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా, ఏంటి నిఫ్టీ పెరగడం, సెన్సెక్స్ పడిపోవడమేంటసలు? సరే, ఇంతకీ దీని అసలు అర్థమేంటి? ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఇదే. ఈ పదాల వెనక ఉన్న అసలు కథేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నిఫ్టీ, సెన్సెక్స్ అనే స్కోర్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఆట ఎక్కడ జరుగుతుందో చూడాలి కదా. అదే మన ఆట స్థలం. ఇండియాలో 2 మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్లున్నాయి. ఈ కథంతా ఇక్కడే నడుస్తుంది. అవేంటంటే, 1 ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1992లో మొదలైంది. ఇందులో దాదాపు 2000 కంపెనీలున్నాయి. రెండోది బిఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది చాలా పాతది, 1875లోనే స్టార్ట్ అయింది. ఇందులో ఏకంగా 5000 కంపెనీలున్నాయి. అయితే ఇప్పుడు చాలా పెద్ద కంపెనీలు ఈ రెండింట్లోనూ లిస్ట్ అయి ఉన్నాయి. సో ఇన్వెస్టర్లకు మంచి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడే అసలు పజిల్ మొదలవుతుంది. ఆలోచించండి, ఈ 2 ఎక్స్చేంజ్లలో కలిపి 7000కు పైగా కంపెనీలున్నాయి. మరి రోజు మొత్తం మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, అన్ని లాభాల్లో ఉన్నాయా, నష్టాల్లో ఉన్నాయా అని తెలుసుకోవడం ఎలా? ఇది పెద్ద సమస్య కదా. అంటే ప్రతి కంపెనీ షేర్ని ట్రాక్ చేయడం అంటే అబ్బో అసాధ్యం, చాలా టైం వేస్ట్. దీనికి ఖచ్చితంగా ఏదో ఒక సింపుల్ దారి ఉండే ఉంటుంది కదా. ఉంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఫైనాన్స్ ప్రపంచం ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మనందరికీ బాగా తెలిసిన ఒక ఫీల్డ్ నుంచి ఒక సింపుల్ ఐడియాను అప్పు తెచ్చుకుంది. అదేంటో తెలుసా? క్రికెట్. ఇంకోలా అడుగుతాను, ఒక స్టార్ క్రికెటర్ పర్ఫార్మెన్స్ని ఎలా జడ్జ్ చేస్తారు? ఉదాహరణకి విరాట్ కోహ్లీనే తీసుకుందాం. ఆయన ఆడిన 300కు పైగా మ్యాచ్లలో ప్రతి బంతిని, ప్రతి రన్ని మనం అనలైజ్ చేస్తామా? లేదు కదా. సింపుల్గా వాళ్ళ బ్యాటింగ్ యావరేజ్ చూస్తాం, అంతే. ఒక నంబర్తో ఆ ప్లేయర్ ఎంత గొప్పవాడో, అతని స్కిల్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ కదా. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఈ ఇండెక్స్ అనేది కూడా మన స్టాక్ మార్కెట్కి ఒక బ్యాటింగ్ యావరేజ్ లాంటిది అన్నమాట. 1000 కంపెనీల పర్ఫార్మెన్స్ మొత్తాన్ని కలిపి ఒకే ఒక్క సింగిల్ నంబర్లో మనకు చూపిస్తుంది. సింపుల్. సరే, ఇప్పుడు ఇండెక్స్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. మరి నిఫ్టీ, సెన్సెక్స్ ఏంటి? సింపుల్. ఇవే మన ఇండియాలోని 2 మెయిన్ ఎక్స్చేంజ్లకి ఉన్న స్పెసిఫిక్ బ్యాటింగ్ యావరేజ్లు. ఇప్పుడు చూడండి, నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్ఈ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఇండెక్స్. ఇది ఆ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 50 పెద్ద కంపెనీల పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేస్తుంది. అలాగే సెన్సెక్స్ అనేది బిఎస్ఈ ఎక్స్చేంజ్కి సంబంధించిన ఇండెక్స్. ఇది అక్కడున్న టాప్ 30 పెద్ద కంపెనీల మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఇవి వేర్వేరు టీమ్స్ని ట్రాక్ చేసే 2 డిఫరెంట్ స్కోర్ బోర్డులు లాంటివి అన్నమాట. సో నిఫ్టీ 50 పేర్లోనే ఉంది కదా, ఇది ఎన్ఎస్ఈలో ఉన్న టాప్ 50 పెద్ద, బాగా యాక్టివ్గా ట్రేడ్ అయ్యే కంపెనీల పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది. దీని వెనక ఉన్న ఐడియా ఏంటంటే, వేర్వేరు సెక్టర్స్ నుంచున్న ఈ టాప్ 50 కంపెనీలు బాగున్నాయంటే మన ఎకానమీ మొత్తం బాగున్నట్టే అని ఒక అంచనాగా రావచ్చు. అలాగే సెన్సెక్స్ కూడా బిఎస్ఈలో ఉన్న 30 బెస్ట్, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలను ట్రాక్ చేస్తుంది. సో ఇన్వెస్టర్లు అక్కడున్న 5000 కంపెనీలని అనలైజ్ చేయకుండా కేవలం ఈ 30 కంపెనీలను చూసి మార్కెట్ ఎలా వెళ్తుందో ఈజీగా ఒక ఐడియాకి వచ్చేయచ్చు. సరే, మన దగ్గర ఇప్పుడు 2 స్కోర్ బోర్డులున్నాయి, నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. కానీ అస్సలు ఈ నంబర్స్ మనకెందుకంత ముఖ్యం అంటే, ఈ న్యూస్ హెడ్లైన్స్ మన పర్సుల మీద ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. వీటికి ముఖ్యంగా 2 ఉపయోగాలున్నాయి. ఒకటి, మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇవి ఒక ఇండికేటర్లా పనిచేస్తాయి. ఇండెక్స్ పెరుగుతుంటే ఎకానమీ బాగుందని, పడిపోతుంటే వీక్గా ఉందని అర్థం. ఇక రెండోది, ఇది ఇన్వెస్టర్లకు చాలా ఇంపార్టెంట్. మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో కొలవడానికి ఇదొక బెంచ్ మార్క్ అన్నమాట. ఉదాహరణకు, ఒక సంవత్సరంలో నిఫ్టీ 50 14% రిటర్న్ ఇచ్చిందనుకుందాం. కానీ ఒకరి పోర్ట్ఫోలియో అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి 12% మాత్రమే రిటర్న్ ఇచ్చిందనుకోండి. దాని అర్థమేంటి? వాళ్లు మార్కెట్ యావరేజ్ని బీట్ చేయలేకపోయారని. చాలామంది ఇన్వెస్టర్ల గోల్ ఇదే, మార్కెట్ను బీట్ చేయడం అంటే ఇండెక్స్ కన్నా ఎక్కువ రిటర్న్ సంపాదించడం. సో చూసారుగా, నిఫ్టీ మరియు సెన్సెక్స్ అనేవి కేవలం న్యూస్ హెడ్లైన్స్ కాదు, అవి మన ఇండియన్ ఎకానమీ స్కోర్ బోర్డులు. మార్కెట్ స్కోర్ని అవి చూపిస్తాయి. మరిప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మార్కెట్ స్కోర్ అది, మరి మన పర్సనల్ ఫైనాన్షియల్ స్కోర్ ఎలా ఉండబోతోంది? ఈ మార్కెట్ స్కోర్ని బీట్ చేయడానికి మన స్ట్రాటజీ ఏంటి? డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.